వాటికి అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఇప్పటికి కూడా అబద్ధాలే ఆడుతూ మోసం చేస్తోందని మండిపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజా సమస్యలపైన వివరంగా చర్చిద్దామంటే అసెంబ్లీ నిరవధిక వాయిదా వేసి ప్రభుత్వం పారిపోయిందంటూ ఫైర్ అవుతున్నారు. ఇక రైతులందరికీ మేలు చేసే పథకాన్ని ఎత్తేస్తారా? రైతు బంధు వద్దని ఏ రైతైనా కోరుకుంటారా? రాష్ట్రంలో రైతులందరితో బహిరంగ చర్చకు సిద్ధమా? ఎగవేతల రేవంత్ రెడ్డిని బరాబర్ ప్రశ్నిద్దాం. ఇప్పటికే 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టలేదా? ఎప్పటికప్పుడు కొత్త నాటకాలతో ఇంకెన్నాళ్ళు? ఎన్నికలకు ముందు ఏం చెప్పారో గుర్తుందా? కుట్రల సర్కార్ను బరాబర్ నిలదీద్దాం. అప్పుల పేరుతో 6 గ్యారెంటీలు ఎగ్గొడతారా? రైతు భరోసాకు 1,00,000 కొర్రీలు పెట్టడం ఎందుకు? 3 పంటలకు రైతు భరోసా ఎందుకు ఇయ్యరు? కౌలు రైతులకు రైతు భరోసాపై కార్యాచరణ ఏది? కాంగ్రెస్ సర్కార్ను బరాబర్ ప్రశ్నలతో కడిగేద్దాం. తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ సర్కార్ తడిగుడ్డతో గొంతు కోసింది. రైతు భరోసాపై ఆశల పల్లకిలో ఊరేగించి ఆఖరుకు అసలు మోసం బయటపెట్టింది. ఇప్పటికే రుణమాఫీ బోనస్ మోసాలకు రైతాంగం కుదేలైంది. తాజాగా అసెంబ్లీ వేదికగా రైతు భరోసాపై చేతులెత్తేసింది. ఒకే ఏడాదిలో 1,00,000 కోట్లకు పైబడి అప్పులు చేసిన రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులపై దొంగ ఏడుపులు ఏడుస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామని తమ అసమర్థతను కవర్ చేసుకుంటోంది. ఇన్నాళ్ళు రైతు భరోసా ఇప్పుడు అప్పుడు అని మాట మారుస్తూ రైతులను ఏమార్చిన రేవంత్ రెడ్డి తాజాగా అసలు కుట్రను బయటపెట్టారు. రైతు భరోసా పథకానికి 1,00,000 కొర్రీలు పెడుతున్నారు. పీఎం కిసాన్ తరహాలో కొర్రీలు పెట్టి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 25% మంది రైతులకు మాత్రమే రైతు భరోసా దక్కనుంది. కాంగ్రెస్ సర్కార్ రాగానే ఎకరాకు ఏటా 15,000 రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి పలు వేదికలపై ప్రగల్భాలు పలికారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగమైతారని కేసీఆర్ ప్రజలను అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు అదే జరిగింది. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడినట్టు తయారైంది రైతుల పరిస్థితి. రైతు భరోసా సంగతి దేవుడెరుగు. కనీసం పాత రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ ఏడాది వానాకాలం సీజన్కు రైతు భరోసా ఇవ్వలేదు. తాజాగా యాసంగి సీజన్ మొదలైనా ఇప్పటికీ రైతు భరోసాపై నోరు మెదపడం లేదు. సంక్రాంతి పండగకు ఇస్తామని ఊరిస్తూనే మరోవైపు 1,00,000 కొర్రీలు పెట్టి అమలు చేయాలని చూస్తోంది. అన్నదాతలకు కోతలు పెడితే ఊరుకోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులకు ఇచ్చే భరోసాను భారంగా కాకుండా బాధ్యతగా చూడండి సూచించారు. రైతు పచ్చబడితే రేవంత్ సర్కారుకు కళ్ళు ఎర్రబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఎకరాలున్న రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చామని దుష్ప్రచారాన్ని లెక్కలతో సహా తిప్పికొట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 91% పైగా రైతు బంధు లబ్ధిదారులు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవాళ్లేనని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 72,000 కోట్ల రైతు బంధులో పెద్ద రైతులకు ఇచ్చింది కేవలం 1.39% మాత్రమేనని వెల్లడించారు. కొందరికి కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి అధ్యక్ష. అన్నదాత బాగుపడితే కొంతమంది ఓర్వలేకపోయింది అధ్యక్ష. 100 ఎకరాల రైతులకు పెద్ద రైతులకు లాభం చేస్తున్నారని చెప్పి రైతు బంధు మీద దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం. 100% మంది బక్క రైతులే, చిన్న సన్నకారు రైతులే. వారికి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కూడా అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో ఒక్కసారి వాస్తవ లెక్కలు మీరు వినాలి అధ్యక్ష, సభ్యులు కూడా వినాలి. 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు తెలంగాణలో రైతాంగం లెక్కలు తీస్తే 91.33% లబ్ధిదారులు 5 ఎకరాలు దానికంటే తక్కువనే ఉన్నారు అధ్యక్ష. 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 7.28% ఉన్నారు. 10 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష అంటే మొత్తం చూస్తే 1.39% ఓన్లీ. 25 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష? 25 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది? 0.09%. 72,000 కోట్ల రైతు బంధులో మనం పెద్దవాళ్ళకి ఇచ్చిండ్రు అని ప్రచారం చేసిన అధ్యక్ష 1.39% మాత్రమే
10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పోయింది అధ్యక్ష. 80% లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అధ్యక్ష. అందులో బీసీలు 54%, ఎస్సీలు 13%, ఎస్టీలు 13%, 70% రైతు బంధు పైసలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల ఖాతాల్లో పడ్డాయి. పోడు భూముల్లో 1 ఎకరం 1 పంట మాత్రమే పండుతుంది. దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, తప్పు చేయకండి. కేవలం 1 పంట పండుతుంది కాబట్టి గిరిజన రైతులకు కోతలు పెడతాం, రేపటి రోజున ఖచ్చితంగా వారికి 2వ పంటకి ఇవ్వం, వారు 1 పంట పంటే పరిస్థితి ఉంటే మంచిది కాదు అన్నట్టుగా కటింగ్ పెడితే మంచిది కాదు అని వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ అన్నదాత విషయంలో కోతలు ఎగవేతలు పెడదాం అనుకుంటా ఉన్నారు. రైతుకు చేసే సహాయాన్ని దాన ధర్మంగా చూస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నదాతకి ఇచ్చే భరోసాను భారంగా చూడకండి, బాధ్యతగా చూడండి. ముష్టి 10,000 ఎందుకు, ఎకరానికి 15,000 ఇస్తాం, వెంటనే ఇస్తాం. మీరు ఇప్పుడు డిసెంబర్ 3 ముందు తీసుకుంటే 7,500 వస్తుంది, తర్వాత అయితే 17,000 ఇస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 2 పంటలకు కాదు 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడింది అధ్యక్ష. దాంతో పాటు ఇప్పుడు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 అన్నారు అధ్యక్ష. యాసంగి రైతు బంధుకు పైసలు ఆపాలని ఉత్తరాలు రాసిన ఉత్తరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రైతు బంధు లేదు, భరోసా లేదు అధ్యక్ష. మార్పు అని ఉదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష. పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. 5,000 7,500 అయితే అనుకున్న రైతులు 7,500 మాత్రం కాలే. ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు, పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధే ఎగ్గొట్టిను. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7,500. 1 ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ 17,500 రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు, ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. రైతు బంధు పథకం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ అద్భుతం. అసలు ఈ పథకం వెనుక ఓ మహోన్నత సంకల్పం దాగుంది. సమైక్య రాష్ట్రంలో కుదేలైన రైతాంగానికి ఊతమిచ్చిన పథకం. గతంలోనే ఈ పథకం ఉద్దేశాన్ని కేసీఆర్ క్లియర్గా వెల్లడించారు. ఈ పథకంపై నిబంధనలు పెట్టకపోవడం వెనుక కారణాలు చెప్పారు. అంత గొప్ప పథకంపై రేవంత్ సర్కార్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురజల్లుతోంది. పెద్ద రైతులకు రైతు బంధు ఇచ్చారని విమర్శిస్తోంది. తాజాగా రైతు బంధుపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో కేటీఆర్ మరోసారి రేవంత్ సర్కారు కుట్రల్ని ఎండగట్టారు. రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటున్నారు. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తబోగులు అమ్ముకునుడు, చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. ఇవాళ నాకు గుండెల నిండా సంతోషం ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే, ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నా. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు, అది ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతును ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కొడుకెవడని ఉన్నాడా? ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు వాడు అడుగుతుండా? అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా. ఇలా దగ్గర వస్తుంది. అది నేను సఫలీకృతం అవుతున్నా. లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి వస్తే షాట్రాన్ని బట్టలు పెట్టి స్థాయికి చేరుకుంటున్నారు. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప. ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష. చెప్పడమే కాకుండా 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష, కేసీఆర్ గారు అధ్యక్ష. ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష, ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. పెద్దవాళ్ళకే ఇస్తున్నారు,
పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు, భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష. ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు, డేటా మీ దగ్గర ఉంది, మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది, తీసుకోండి. 98% మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు, చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారులు. అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో 30-40 ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి. అందుకే మేము పరిమితి పెట్టలేదు, అట్లాంటి ఆలోచన చేయలేదు, ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు. వ్యవసాయ రంగం గాడిన పడేదాకా, వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు, వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా, రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యం, రఘురామ్ రాజన్, అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ గ్రహీతలు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి FAO వాళ్ళు కూడా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు, వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు. రైతును ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు.